ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ కట్టబడుతూ ఫలిస్తూ ఉన్నారని బలంగా నమ్ముతూ ఉన్నామండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకండి, షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. సహకరించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్లో విత్తితే నూరంతల పంటకొస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ నుంచి ప్రార్థనా గది అనేటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయ ఫలింపును కలిగించేటువంటి పుస్తకాన్ని త్వరలో మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాం. ఆ యొక్క వర్క్ అంతా కూడా జరుగుతూ ఉన్నది. డిటిపి వర్క్ జరిగిస్తూ ఉన్నాం. త్వరలో బుక్ని ప్రింట్ చేసి మీ వద్దకు తీసుకొస్తాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి పుస్తకము రాయడానికి దేవుడిచ్చిన మహాజ్ఞానం, ఆత్మీయ నడిపింపును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దీనిలో ప్రతి మాట దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత, బలమైన శక్తి చేత అభిషేకించి నా ద్వారా వ్రాయించి ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకము చదివిన మీరు ప్రార్థనా గదిలో పోరాడే యోధులవుతారని, ప్రార్థనా గదిలో మీ పోరాటము ప్రపంచానికి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ప్రార్థించండి. ఈ అద్భుతమైన పుస్తకము అనేకులను బలపరిచే విధంగా ముందుకు రావడానికి ఎంత ప్రయాసం ఉన్నదో అంత వ్యతిరేకత ఉన్నది. కాబట్టి భారంగా మీ వంతుగా ప్రార్థించండి. అలాగే మరి ఇది పుస్తక రూపంలో మీ అందరి యొద్దకు రావాలంటే ఆర్థికంగా బహు కష్టతరమైనటువంటి పని, చాలా వ్యయ ప్రయాసతో కూడిన పని. కాబట్టి సహకరించడానికి ముందుకు రండి. ఈ పుస్తకం ప్రింటింగ్ విషయంలో మీరు గనక సహకరిస్తే అది చదివే ప్రతి వ్యక్తి ఆత్మీయ జీవితము బలపడినప్పుడు ఆ ఆశీర్వాదం మీరు, మీ కుటుంబాలు అనుభవిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక నిర్ణయం తీసుకోండి. మనకై మనము ఖర్చు చేసుకునే ప్రతి రూపాయి వ్యర్థమైపోతుందేమో, కానీ దేవుని పనిలో మనం విత్తే ప్రతి రూపాయి కూడా మరి నూతనమైన ఆశీర్వాదముతో పాటు స్థిరమైన, బలమైన, ఉన్నతమైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఉన్న బలమైన మాటలను బట్టి ఆదరించబడదాం. ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు మొర్రపెట్టుగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, అద్భుతమైనటువంటి శుభ వాగ్దానం ఇది. నీతిమంతులు మొర్రపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడట. ఆలకించడమే కాదండి, విడిచిపెట్టకుండా పడిపోయిన స్థితి నుంచి, శ్రమల అన్నిటి నుంచి విడిపించే దేవుడిగా ఉన్నారు ఆయన. అయితే ఎవరండి నీతిమంతులు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడట. కానీ లేఖన భాగము నీతిమంతుడని ఎందుకు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నదంటే, మనలో ఏ నీతి కూడా లేదు. మన నీతి ఒకవేళ ఉంటే అది స్వనీతే, స్వార్థమే. కానీ నీతిమంతులు ఎవ్వరు కూడా లేరు అని లేఖన భాగాలు చెబుతూ ఉండగా, నీతిమంతుల మొర్ర దేవుడు ఆలకిస్తాడని సెలవిస్తూ ఉండగా, ఆ నీతిమంతులు ఎవరంటే, పాత రోత జీవితమును, క్రీస్తును ఎరగక మునుపు ఉన్న జీవితమును ఎవరైతే సమాధి చేసి క్రీస్తులో తిరిగి జన్మించి నూతన సృష్టి చేయబడతారో, ఎవరైతే క్రీస్తు నీతిని ఆపాదించుకుంటారో, ఎవరైతే క్రీస్తు నీతిని ధరించుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చింది తప్ప మనలో ఏ నీతి
లేదండి. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిదట. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ భక్తి చేస్తూ నా నీతి ఎంతో గొప్పది అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నావా? నేను నీతిమంతుడను అని అనుకుంటూ ఉన్నావా? మనము ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీలు లేదు. కాబట్టే అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మనము రక్షణ పొందిన విషయంలో నీతిమంతులమని అతిశయించడానికి లేదు. ఎందుకంటే అది కృప ద్వారా జరిగిన కార్యమని లేఖనం తెలియపరుస్తూ ఉన్నది కదా. ఈరోజు దేవుడు నీతిని ఆపాదించుకున్న మనము ఆ నీతిని కొనసాగిస్తూ జీవిత అంతము వరకు గురి యొద్దకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆ నీతితో ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తామో, ఆయనకు మొర్ర పెడతామో, మన మొర్ర ఆలకించే దేవుడుగాను, మన శ్రమల నుంచి విడిపించే దేవుడుగాను, మనల్ని చాటు చేసే దేవుడుగాను, మనల్ని ముందుకు కొనసాగించే దేవుడుగాను ఆయన ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మన శ్రమల నుంచి మనం విడిపించబడాలన్నా, మనము దేవుని ద్వారా లేవనెత్తబడాలన్నా నీతిమంతులుగా మొర్ర పెట్టవలసిందే. ఇందులో ఎలాంటి మినహాయింపు కూడా ఇవ్వబడలేదు. యథార్థమైన మాట నమ్ముదాం. వాక్యంలో ఉన్న లోతైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానిని హత్తుకోవడానికి ప్రయత్నం చేద్దాం, దానిని ఇష్టపడదాం, దేవుని చిత్తాన్ని ప్రేమగా అంగీకరిద్దాం. అప్పుడు మాత్రమే ఆయన కట్టడలు, ఆయన విధులు మనకు సులువుగా కనిపిస్తాయి. అవి ఎప్పటికీ భారమైనవి కాదని లేఖనాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి కదా. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదట. ఎప్పుడు భారమవుతాయో తెలుసా? నీకు ఇష్టం లేనప్పుడు, నువ్వు కష్టంగా అంగీకరించినప్పుడు, నువ్వు కష్టపడుతూ వాటిని అనుసరిస్తూ ఉంటే నువ్వు పడిపోతావు తప్ప దాని ద్వారా ఫలితాన్ని పొందలేవు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అని ఎప్పుడు అనిపిస్తుందంటే వాటిని ఇష్టంగా స్వీకరించినప్పుడు, దేవుని చిత్తాన్ని ప్రేమించినప్పుడు, ఆయన కొరకు బ్రతకాలని అనుకున్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలు చాలా సులువుగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులుగా మొర్రపెడదాం, నీతిమంతులుగా ముందుకు వెళదాం. మన శ్రమల అన్నిటిలో నుంచి విడిపించే సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. నమ్ముదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు నాయన. అవును తండ్రి, మేము నీతిమంతులము కాదు ప్రభువా. మీ నీతి మాకు ఒక వరముగా మా యొద్దకు వచ్చింది తప్ప, మీ రక్తము మమ్మల్ని నీతిమంతులుగా తీర్చింది తప్ప, నీతిని ఆపాదించుకున్నటువంటి మేము అలాగున నీతిమంతులుగా నిలబడి ప్రార్థించడానికి, మా శ్రమల నుంచి విడిపించబడ్డానికి సహాయం చేయండి. ఎవరు ఈ మాటల ద్వారా ఆదరించబడి ఇష్టపడి మీ ఆజ్ఞల పట్ల నాయన కృతజ్ఞతతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, ఆయా ప్రార్థనా గది అనేటువంటి పుస్తకాన్ని ముందుకు తీసుకురావాలని ప్రయాసపడుతూ ఉండగా ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి ఆయా పుస్తకము ప్రతి విశ్వాసిని బలపరుచున్నట్లు అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యం తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ పరిచర్యకు సహకరించండి. ప్రార్థనా గది అనే పుస్తకాన్ని కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.